కొంతమంది బోర్డర్ క్రాస్ అయ్యారు, కొంతమంది మిస్ అయ్యారు, వాళ్ళే చేశారు. ఇప్పుడు వరకు మనకున్న మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్లో ఎక్కడో లీక్ అయింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఫెయిల్ అయింది కాబట్టి జరిగింది. వాళ్ళు కూడా ఆ ప్లేస్ని రెక్కి చేసిన తర్వాతే అటాక్ చేశారన్నది ఒక చూడండి, ఇన్ఫర్మేషన్. కరెక్ట్ ఇప్పుడు అంటారా? వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 5 నుంచి 6 టెర్రరిస్ట్ ఉన్నారు. అందులో 3-4 పాకిస్తానీ టెర్రరిస్ట్, 2 మాత్రం ఖచ్చితంగా కాశ్మీరీ Locals. టెర్రరిస్ట్, లోకల్ టెర్రరిస్ట్. సో ఇది మనకున్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు ఆ ఏరియా చూసుకుంటే అక్కడి నుంచి అక్కడికి రోడ్ లేదు డైరెక్ట్గా పైదాకా వెళ్ళడానికి. వాళ్ళు గుర్రం మీద ఎక్కువ లేకపోతే మ్యూల్స్ మీద ఎక్కువ ఆ పైదాకా వెళ్తారు. ఇప్పుడు మీరు గుల్మర్గ్ వెళ్ళారా? వెళ్ళా. గుల్మర్గ్లో మీరు పైకి వెళ్ళిన తర్వాత మీరు ఎలా వెళ్తారు? గండోలా రైడ్ ఉంటుంది, కేబుల్ కార్ రైడ్. అవును. మీరు చూసుకుంటే కింద ఏరియాస్లో సెకండ్ ఫేజ్కి వెళ్ళాక అవును. పాకిస్తాన్ కనిపిస్తుంది మనకి. కింద ఏరియాస్ మొత్తంలో మీకు ఆర్మీ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, కానీ పైన మీకు ఎవరు ఉంటారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు దెర్ ఇస్ అన్ అన్సెడ్ రూల్. ఎక్కడైతే టూరిస్ట్ వీళ్ళందరూ ఉన్నారో, టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళని కొద్దిగా ఫ్రీగా వదిలేద్దాం, వాళ్ళు ఎంజాయ్ చేసుకునేలాగా. అక్కడ మిలిటరీ ప్రెజెన్స్ ఉంటే అంత కరెక్ట్గా ఉండదు అన్న ఉద్దేశంతో మనం ఎక్కడైతే పై స్టేజెస్ ఉంటాయో అక్కడ మనం దాన్ని ఏమంటారు పెద్దగా కదిలించాం. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్. వాళ్ళు వెనకాల నుంచి వచ్చారు, జంగల్స్ నుంచి వాళ్ళు ఆల్రెడీ నాకు తెలిసి అయితే దే హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ దోస్ జంగల్స్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 months. అక్కడ వాళ్ళ హైడౌట్ ఏదో ఉంది. ఆ హైడౌట్లో వాళ్ళు ఖచ్చితంగా మొత్తం సెట్ చేసుకొని ముందు నుంచే ఉన్నారు. వాళ్ళు ఆర్డర్స్ కోసం వెయిట్ చేసి ఇది 22nd వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఐ కెన్ కన్ఫర్మ్లీ సే దెర్ ఈస్ పాకిస్తాన్ ఆర్మీ బిహైండ్ దిస్, ఎస్పెషల్లీ ఆసిమ్ మునీర్, ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ పాకిస్తాన్. ఎందుకంటే ఆసిమ్ మునీర్ అనే ఆయన హీ ఈజ్ నాట్ ఎ జనరల్ సోల్జర్. ఆయన ఇంతకుముందు ఎక్కువగా ఐఎస్ఐలో పనిచేశారు. హీ ఈజ్ అ స్పై సోల్జర్. సో ఇలాంటి యథవేషాలన్నీ ఆయన వేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంటర్నల్ సోర్సెస్ కూడా ఎక్కడో చోట పాకిస్తాన్ నుంచి నాకు వచ్చిన ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ నుంచి నాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే ఎస్, ఆసిమ్ మునీర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అంటే ఈ టైంని ఎందుకు ఎంచుకున్నాడు అనుకోవచ్చు మనం. ఈ టైం అంటే ఇప్పుడు నేను అదే కదండి మీకు ఇందాక చెప్పాను. ఇందాక బలూచిస్తాన్లో వాళ్ళు దెబ్బతిన్నారు. డ్యూరెంట్ లైన్లో ఎక్కడైతే ఆఫ్ఘనిస్తాన్తో వాళ్ళకి బార్డర్ ఉందో అక్కడ వాళ్ళకి ఇబ్బంది నడుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నల్గా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఇమ్రాన్ ఖాన్ని వాళ్ళు జైల్లో వేశారు. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. పేరుకి షహబాజ్ షరీఫ్ పిఎం, కానీ మొత్తం నడిపించేది మొత్తం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఐఎస్ఐ చీఫ్, వీళ్ళే నడిపిస్తారు పాకిస్తాన్ మొత్తంలో. సో వీళ్ళు ఎన్ని తట్టుకుంటున్నారు ఈ టైంలో ఇంటర్నల్గా. ఇలాంటి టైంలో వాళ్ళందరూ వాళ్ళ కంట్రీని యునైట్ చేయాలి అంటే హిందూస్కి అగేన్స్ట్గా మనం వెళ్ళాలి, హిందూస్ని మనం చంపాలి. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు హిందూకి వ్యతిరేకంగా చంపారు. అవును. పాయింట్లు ఇప్పి చూపించి మరి లేదా ఖురాన్ చదవని వాళ్ళకి వెంటపడి మరి చంపారు. అవును. కానీ ఒక గుర్రం నడుపుకొచ్చిన ముస్లింని కూడా చంపారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఏంటి అంటే చూడండి, అట్ ది ఎండ్ కాశ్మీరీ సర్వైవ్ అయ్యేది దేని మీద? టూరిజం మీద. నేను ఇందాక చెప్పినట్టు. సో చాలామంది టూరిజంలో ఎవరైతే ఉన్నారో కాశ్మీర్లో, దే ఆర్ రియల్లీ నైస్ టు పీపుల్ హూ విజిట్ దేర్. ఎందుకంటే అది వాళ్ళ లైవ్లీహుడ్ కాబట్టి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ గుర్రం అతను ఎవరైతే ఉన్నారో అతను ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ రైఫిల్ స్నాచ్ చేయడానికి ట్రై చేశాడు టెర్రరిస్ట్ దగ్గర నుంచి. సో అతన్ని కూడా అందుకని చంపేశారు. సాధారణంగా మీరు చెప్పిన ఆ ప్లేసు మనం స్విట్జర్లాండ్, ఇండియన్ స్విట్జర్లాండ్ అంటాం. నేను కూడా వెళ్ళా. అక్కడ నూడిల్స్, మంచి గావా, అవన్నీ కూడా బంద్ ఉన్నాయండి. మంచి క్వశ్చన్ అడిగారు. ఇంకొకటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాత్రి చాలామంది అక్కడ చాయ్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే అక్కడ చిన్న ఏవో ఒక బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాత్రి గాయమైపోయారు. వాళ్ళు పనికి రాలేదు నెక్స్ట్ డే. సో సమ్వేర్ లోకల్స్ ఆల్సో కొంతమందికి తెలుసు నెక్స్ట్ డే ఇలాగేదో పెద్దది జరగబోతుందని. ఎందుకంటే ఇలాంటివి నేను కాశ్మీర్లో డే టు డే బేసిస్ నేను చూసేవాడిని. ఎప్పుడైతే ఎక్కడన్నా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే మాకుండే ఫస్ట్ ఇండికేషన్ రోజు రెగ్యులర్గా కనిపించే విషయాలు కనిపించకపోవడం. దట్ ఈస్ ది ఫస్ట్ ఇండికేషన్. అంటే ఇప్పుడు మీకు ఒక ఏరియాలో 10 కొట్లు ఉన్నాయండి, రోజు ఓపెన్ అవుతాయి, రోజు అక్కడ బిజినెస్ నడుస్తుంది. ఒక్కసారిగా మీరు ఒకరోజు మార్నింగ్ వెళ్ళగానే 10 కొట్లు 10కి 10 బంద్ ఉన్నాయి అంటే ఏదో జరగబోతుంది అని చెప్పి. సో నెక్స్ట్ టైం కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే నేను ఇందాక మీరు చెప్పినట్టు ఇక్కడ చేంజ్ అనేది రావాలి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ది లాస్ట్ 75 years. చేంజ్ ఎప్పుడు వస్తుంది అంటే కాశ్మీరీ లోకల్ ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయడం ఆపేస్తారో అప్పుడే వస్తుంది. సార్ ఫైనల్గా చెప్పండి, బయటకు వచ్చారు మీరు రిటైర్ అయిపోయి వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ వినగానే మీ రక్తం బాయిల్ అయిందా? మరొకసారి వెళ్దాం అనిపించిందా? ఖచ్చితంగా నేను మీకు ఇందాటి నుంచి అదే చెప్తున్నాను. ఇఫ్ వార్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్ నవ్, మాకు ఫోన్ కాల్స్ లెటర్స్ రావాల్సిన అవసరం కూడా లేదండి. వీఆర్ ఇన్ ద రిజర్వ్ లిస్ట్, వీ విల్ బీ దేర్ ది నెక్స్ట్ మార్నింగ్. మేము రిపోర్ట్ చేస్తాం మా రెజిమెంట్స్కి. మీరు డెసిషన్ తీసుకోండి, వీఆర్ రెడీ. సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇంతకుముందు కూడా మీరు వారంలోనే దాంట్లో చూస్తుంటారు, మీకు ఎవరు గైడెన్స్ చేస్తారు? ఒక దగ్గర జరిగింది,
ఓ ఇన్ఫర్మేషన్ ఉంది కొట్టరండి అంటారా, లేదు వాడిని పికప్ చేస్తారమంటారు? అంటే ఫస్ట్ ప్రయారిటీ అరెస్టా, పికప్? ఇలాంటి విషయాలు జరిగినప్పుడు అరెస్ట్ అనే దానికి ఎవరు మీరు? నన్ను పర్సనల్గా అడిగితే అండి, నేను అరెస్ట్ చేయాలి అంటాను. ఒకసారి చంపేయాలి, ఒకసారి సమ్ టైమ్స్ డెత్ ఈజ్ కైండ్నెస్. ఒకడిని చంపేస్తే మనం వాడి మీద జాలి చూపించినట్టు అర్థం ఇలాంటి వాళ్ళని. నన్ను అడిగితే ఈసారి వీ షుడ్ అరెస్ట్ దెమ్. వాళ్ళ టార్చర్ ఎలాగ ఉండాలి అంటే, మర్చిపోకూడదు. మేము కాశ్మీర్లో నేను చెప్తాను, నేను ప్రతిసారి ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ఇస్లాంలో ఏంటి అంటే ఎవరన్నా చనిపోతే ఏం చేస్తారు? పూడ్చి పెడతారు, కాల్చరు. కాలిస్తే వాళ్ళు దాన్ని ఏమంటారు, వాళ్ళ రిలీజన్ బట్టి అది దాన్ని అగేన్స్ట్. ఏ టెర్రరిస్ట్ అయితే ఇస్లాం పేరు చెప్పుకొని ఇక్కడికి వచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడో, మేక్ షూర్ హీ డజంట్ గెట్ బరీడ్, మేక్ షూర్ హీ గెట్స్ బర్న్ట్, హీ గెట్స్ రోస్టెడ్. వాళ్ళకి ఎలాగ ఉండాలి అంటే, వాళ్ళు ఏదైతే అనుకొని వచ్చారో, నేను ఇదంతా చేస్తే నేను స్వర్గానికి వెళ్తాను, నేను నన్ను పూడ్చిపెట్టిన తర్వాత అని అనుకున్నారో, ఆ థాట్ని చంపేసేయండి. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఎవరైతే వీళ్ళు ఉన్నారో నన్ను పర్సనల్గా అడిగితే కిల్లింగ్ దెమ్ ఈజ్ నాట్ ది ఆన్సర్. వాళ్ళని నుంచోబెట్టండి. నుంచోబెట్టి వాళ్ళకి కనీసం ఒక 2-3 సంవత్సరాలు ప్రతిరోజు చిత్రహింసలు పెడితే తప్ప నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఆ భయం ఉండదు. చంపేస్తే ఏమవుతుంది, వస్తున్నాం చస్తున్నాం, వీ విల్ గెట్ 72 వర్జిన్స్ అనే డిల్యూషన్లో ఉన్నారు వీళ్ళు. అవును, జిహాద్ అంటున్నాడు కదా. ఈసారి రానివ్వండి, పట్టుకోండి, వాళ్ళని చంపకుండా వాళ్ళని జీవత్వాల్లాగా ఎన్ని రోజులు ఉంచగలిగితే అన్ని రోజులు మీరు ఉంచండి. దట్ ఈజ్ హౌ యూ టీచ్ ఎ లెసన్ నన్ను అడిగితే. కానీ దొరికే అవకాశం తక్కువ అంటారు. ఖచ్చితంగా దొరికే అవకాశం తక్కువ కాదండి. ఇప్పుడు ఏంటి అంటే, వాడి దగ్గర వెపన్ లేదనుకోండి, ఈజీగా వెళ్ళి ఎంత కష్టమైనా కానీ మనం పట్టుకోవచ్చు. కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే గన్ ఫైట్ స్టార్ట్ అయిపోతుంది, ఫైర్ ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. అందులో ఏంటి అంటే, మనం ఎంత ట్రై చేసినా వాడిని చంపకుండా పట్టుకోవాలి అన్న ఎంత ట్రై చేసినా కానీ ఎప్పుడైతే గన్ ఫైట్ స్టార్ట్ అవుతుందో ఈవెన్చువల్గా వాళ్ళని చంపాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్లో 4 వచ్చారు, కానీ మరో 3 వాడికి ఎస్కేప్ చేయడానికి కూడా ఉండొచ్చు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది ఏంటంటే, ఈ మొత్తం ఆపరేషన్ అయిపోయిన తర్వాత, వాళ్ళు చేసింది ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత, ఒక 2-3 లోకల్స్ వాళ్ళని తప్పించుకోవడానికి హెల్ప్ చేశారన్నది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు మూల్యం చెల్లించాల్సిందే, దాంట్లో క్వశ్చన్ అనేది లేదు, సెకండ్ క్వశ్చన్. కానీ అది ఎలాగన్నది మనం వేచి చూడాలి. ఏదైనా పిఎం గారి డెసిషన్ మీద ఉంది. పిఎంగా చూడండి, లోకల్గా ఏది జరగాలన్నా కానీ ఆర్మీ డెసిషన్ తీసుకుంటే చాలు. బట్ ఇది చిన్న విషయం కాదు. ఆర్మీ మీద ఏదైనా అటాక్ అయింది, లేకపోతే ఏదైనా టెర్రరిస్ట్ ఆపరేషన్ కాదు ఇది. ఇట్ ఈజ్ ఎ డైరెక్ట్ డిక్లరేషన్ ఆఫ్ వార్. ఎందుకంటే వాళ్ళు సివిలియన్స్ని టచ్ చేయకుండా ఉండాల్సింది. సివిలియన్స్ని టచ్ చేశారు అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సమ్వేర్ దే వాంట్ వార్, వీ విల్ గివ్ ఇట్ టు దెమ్. ఓకే, కాశ్మీర్ మీద యుద్ధం ప్రకటించారు పాకిస్తాన్ అంటున్నారు మేజర్ హర్షవర్ధన్ గారు. అక్కడ చనిపోయింది టూరిస్టులు కాదు, భారతదేశం మీద యుద్ధం ప్రకటించారు. కాబట్టి ప్రతి ఒక్క ప్రాణానికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్నారు మేజర్ గారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా సరైన సమయంలో మంచి డెసిషన్ తీసుకుంటే, నేను బయటికి రావడానికి నాతో కాదు, నేనే కాదు, ఖచ్చితంగా రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ముందుకు వస్తాం. ఫోన్ కాల్ కూడా అవసరం లేదు, జస్ట్ న్యూస్లో చెప్తే చాలు, వస్తాం, మన సడాకని చూపిద్దాం అంటూ ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికైనా చాలామంది కేవలం టూరిస్టులు చనిపోయినప్పుడు మాత్రమే మనం క్యాండిల్ ర్యాలీలు తర్వాత కార్యక్రమాలు చేసి ఏదో మమ అనిపించకుండా, ఎప్పుడు కూడా మనం ఎప్పటికైనా సరే మన పాకిస్తాన్ కాబట్టి దాంతో ప్రతీకారం చేరేయడానికి మీరందరూ ముందుకు రండి. అంతేగాని భారత్ పాక్ మ్యాచ్ అవ్వగానే చప్పట్లు కొట్టడం, పాకిస్తాన్ హీరోయిన్లు వస్తే వెల్కమ్ చెప్పడం అనేది కరెక్ట్ కాదంటూ ఆయన చెప్తున్నారు. అది కాశ్మీర్లో జరిగిన ఇష్యూపై మేజర్ హర్షవర్ధన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే సార్. థ్యాంక్ యూ. చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి